ముఖ్యంగా ఈ 42% బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశానికి సభాధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి విశిష్ట అతిథిగా దీనికి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి మరి చిరంజీవులు గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి, పొలిటికల్ ఫ్రంట్ నాయకులు, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులకు, న్యాయవాదులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులకు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలకు, అనేక సంఘాల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్తే. తెలంగాణలో ఒక స్పష్టమైనటువంటి గమ్యాన్ని చూపించాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు, చాలా స్పష్టంగా. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు అగమ్య గోచరంగా పోతూ ఉంటుంది. దాన్ని గమ్యం వైపు తీసుకుపోవడమే బుద్ధిజీవుల యొక్క పని. ఉద్వేగం, భావోద్వేగం ఇవన్నీ కాకుండా ఒక స్పష్టమైన గమ్యం. మహాభారతంలో ఒక చిన్న కథ, బాణాలు వేస్తుంటే ఇక్కడ చెట్టుకు తగులుతుందట, పుట్టకు తగులుతుందట. కానీ ఒక బాణం వేస్తే అర్జునుడు నీకేం కనిపిస్తుందంటే, నాకు చెట్టు కనపడట్లేదు, చెట్టు కొమ్మలు కనపడట్లేదు, చెట్టు కాయలు కనపడట్లేదు, పిట్ట కనిపిస్తుంది, ఆ పిట్ట కనుగుడ్డు కనిపిస్తుంది, నా బాణం వేస్తే పిట్ట ఎగిరిపడి చావాలన్నాడు. అట్లనే మా అందరికీ 9th షెడ్యూల్ తప్ప ఏం కనపడట్లేదు. 9th షెడ్యూల్ అనే ఒక రక్షణ కవచంలో, 9th షెడ్యూల్ అనే వజ్ర వైఢూర్యాల రక్షణ కవచంలో బీసీల 42% చట్టం అందులో పొదిగితే తప్ప మాకు బ్రతుకు లేదు, జీవం లేదు, ఏమీ లేదు. దానికోసం ఏం చేయాలి, దానికోసం ఎలాంటి యుద్ధ కార్యాచరణ రచించాలి, దానికోసం బుద్ధిజీవులు, తలపండిన మేధావులు, చిత్తశుద్ధి కలిగిన అధికారులు, ఉద్యమమే జీవితంగా ప్రాణమంతా పీడిత ప్రజల్ని నింపుకొని తిరుగుతున్న ఒక పవిత్రమైన నాయకత్వం కూర్చున్న సభ ఇది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని 42% ఎబో 42%, అది 52 దాకా పోతుందా, 56 దాకా పోతుందా, అలాంటి ఒక కార్యాచరణని గత 3 నెలల క్రితం బిల్స్ డ్రాఫ్టింగ్, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పార్లమెంటు దాకా పంపించే ఒక బిల్స్ని డ్రాఫ్ట్ చేసి, ఆ బిల్స్ని ఒక పెద్ద ప్రొజెక్టర్ మీద పెట్టి ఎట్లా బిల్స్ తయారు చేయాలి, మనకి 42% రిజర్వేషన్లను ఎట్లా సాధించాలి, తమిళనాడులో ఎట్లా సాధించి విజయవంతమయ్యారో ఆ బిల్స్ని డ్రాఫ్ట్ చేసి, ఆ డ్రాఫ్టింగ్ అంతా మా అందరి ముందు ప్రజెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు పంపించారు. ఇలాంటి ఈశ్వరయ్య గారి దగ్గర బుద్ధి, జ్ఞానం, చట్టం తెచ్చేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి జస్టిస్ ఈశ్వరయ్య గారి పాదాలకి నమస్కారం పెట్టి ఆ చట్టం తయారు చేయాల్సి ఉండే. మరి రేవంత్ రెడ్డికి ఈశ్వరయ్య గారు కనపడలేదు కాబట్టి హైకోర్టులో రేవంత్ రెడ్డి పరువు ప్రపంచం ముందు హైకోర్టు తీసిపారేసింది. ఈ చట్టం చెల్లదు, ముందు బ్రేక్ పడింది. మరి ఈశ్వరయ్య గారి డ్రాఫ్టింగ్ యాజ్ ఇట్ ఈజ్గా పంపినామని ఒక మనిషి అంటాడు. యాజ్ ఇట్ ఈజ్ కాదు,
9th షెడ్యూల్లో పోరాటం చేయాల్సినటువంటిది తప్ప మిగతాదంతా పెట్టారు. అసలైన 9th షెడ్యూల్ మిస్ అయిపోయింది. ఈ 9వ షెడ్యూల్లో పెట్టి బీసీలకి జీవం పోసే 42% రిజర్వేషన్ల సాధనకి ఒక వేదిక కావాలి. మీరు ఏ సంఘంలోనే ఉండండి, మీరే సంఘంలోనే ఉండండి, హృదయం ట్రాన్స్ఫార్మ్ అయి మీ శరీరాలు మలినం బట్టి ఏ పార్టీలలో మీరుండి పాపాలు చేసినా 2 చెంపలు వేసుకొని దేవుడికి దండం పెట్టినట్టుగా వివిధ పార్టీలలో ఉండే మన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ గుడిలోకి వచ్చి తప్పొప్పుకొని మా దగ్గర పనిచేయండి. ఎందుకంటే తిరుపతి పోతుండగా పోయి ఆ చెంపలు ఈ చెంపలు పటాపటా కొట్టుకొని ఉండి 10 రూపాయలు వేసి మాకు బుద్ధిని ప్రసాదించి అంటారు కదా, ఇక ఇక్కడ ఈశ్వరుడు కూర్చున్నాడు, రండి తప్పొప్పులు ఒప్పుకొని ఈ ఉద్యమంలో పనిచేద్దాం రండి. ఈ మధ్య నిన్న ఒక సంఘటన జరిగింది, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా చాలా జాగ్రత్తగా వినాలి. జీవితం అంటే పోరాటం, భోజనం చేయటం కాదు. ఆత్మగౌరవం అంటే ప్రతీకారం తీర్చుకోవడం. ఆత్మగౌరవ జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం. జీవితం అంటే అర్థం అదే. అందుకని మరొకసారి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే 4 ఉద్యోగాలు వస్తే, బీసీల 42% రిజర్వేషన్లు సాధిస్తే 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ 4 ఉద్యోగాల కోసమేమో గుండెలు పగలగొట్టుకొని ప్రాణాలు ఇస్తామని తిరిగినాం. కానీ 4 లక్షల ఉద్యోగాలైనా రాగలిగే అవకాశం 69% రిజర్వేషన్లు. ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, బీసీలకి 52% రిజర్వేషన్లు వస్తే తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కన్నా 1 కోటి రెట్ల ప్రయోజనాలు ఈ రిజర్వేషన్లకు ముడిపడి ఉన్నాయి. కానీ ఈ లెక్క మనకి ఏ నాయకుడు చెప్పకపోయా. మాకు తెలంగాణ అంటే పోయినాం, అయిపోయింది. నిన్న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏమి సంఘటన? మనం అందరిని అభినందించాలయా, అవసరమైతే చప్పట్లు కొట్టాలి. ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కలిసి నిన్న ఒక జేఏసీని ఏర్పాటు చేశారు. అభినందనలు మీ ఇద్దరికి. చప్పట్లు కొట్టాలి, మీరు కొట్టాలి దయచేసి. ఎందుకంటే వీళ్ళిద్దరూ చిన్న వ్యక్తులు కాదు నా దృష్టిలో. నేను చాలా చిన్న వ్యక్తిని. వాళ్ళిద్దరూ ఎంత పెద్ద వ్యక్తులు అంటే, జాజుల శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి భుజాల మీద చేతులు వేసుకొని తిరిగే స్నేహితులు. అంత ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఇక ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీని కౌగిలించుకొని 5 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు కూడా వాళ్ళిద్దరు కౌగిలించుకునే బంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరూ కలిసి నిన్న ఏర్పాటు చేసినటువంటి జేఏసీ పట్ల మనందరం హృదయశుద్ధిగా వాళ్ళిద్దరిని అభినందిద్దామని కోరుతా ఉన్నా. మరి మిమ్మల్ని అభినందించే ఆనందం మాకు ఎప్పటికీ శాశ్వతంగా శిలాశాసనంగా ఉండాలంటే, రేవంత్ రెడ్డి భుజం మీద మంచిగా చెయ్యేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన్ని తోలుకొని పోవాలి వారానికి ఒకసారి ఢిల్లీ. ఎందుకు తోలుకపోవాలా రేవంత్ రెడ్డిని? అక్కడ 9th షెడ్యూల్లో 42% చట్టం పెట్టేయడానికి వారానికి ఒక్కసారి జాజుల శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేయాలి ఢిల్లీకి, ఇక్కడికి. ఇక ఆర్ కృష్ణయ్య గారు అన్నగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి పార్లమెంటులో 9th షెడ్యూల్లో పనిపెట్టే పని ఆర్ కృష్ణయ్య గారు భుజం మీద వేసుకోవాలి. ఈ ఇద్దరు ఈ కార్యక్రమం మీద తిరిగితే మీరిద్దరూ మాకు అభినందనీయులవుతారని సందర్భంగా తెలియజేస్తాను. మీ ఇద్దరి పని ఇదే. ఎందుకంటే చాలా సులువైన పని. ఇప్పుడు ఇంత బలమైన స్నేహితుడుగా, ఇంత దగ్గర వ్యక్తిగా రేవంత్ రెడ్డి మరి మన జాజుల గారికి ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు ఆర్ కృష్ణయ్య గారికి ఆలింగనం చేసుకునే మరి సహృదయత వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు మన పని చాలా ఈజీగా అనిపిస్తుంది నాకెందుకో. వీళ్ళిద్దరి పని ఇదే పనిగా 9th షెడ్యూల్ మాకు చెట్టు కనపడట్లేదు, పుట్ట కనపడట్లేదు, పిట్ట కనపడట్లేదు. పిట్ట కనుగుడ్డు 9th షెడ్యూల్ కనపడుతుంది, దానికి బాణం వేస్తాం. అందుకని ఆర్ కృష్ణయ్య గారు ఒక కన్ను, జాజుల శ్రీనివాస్ గౌడ్ మాకు ఒక కన్ను, 2 కళ్ళు. మరి మీరెవరయ్యా అని మమ్మల్ని అడిగితే మాది 3వ కన్ను, శివుడి నేత్రం. మరి
శివుడు నేత్రం అంటే మరి శివుడు చల్లటి హిమాలయాలలో అట్లనే మెడిటేషన్ లాగా కూర్చుంటాడు అంటే చేతుల పదునెక్కిన త్రిశూలం ఉంది మా దగ్గర. ఆ త్రిశూలంతో 3 మొనలతో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని పొడవడానికి, త్రిశూలం తీసుకోవడానికి బయలుదేరడానికే ఈ సంఘం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభం కావాలి. యుద్ధం లేని జీవితం వ్యర్థం. తెలంగాణ ఉద్యమానికి గుండెలు అవిసిపడేటట్టుగా మొత్తుకున్నాం, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. కానీ ఇప్పుడు చేయాల్సిన పని 42% ఎబో రిజర్వేషన్స్, above 42%. We want 9th schedule for BC 42% reservations, above 42%. ఆ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొని ఈ చట్టాన్ని తెచ్చుకోగలిగితే రేపు ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం కలిపితే ఇంకా బీసీ జనాభా కులగణన ద్వారా లెక్క పెడితే ఆ కులగణన ద్వారా లెక్కబెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ఆ కులగణన ద్వారా మన రిజర్వేషన్లు 56% పెంచుకునే అవకాశం ఉంది. మొత్తం కలిస్తే 90% రిజర్వేషన్ల చట్టాన్ని తెచ్చుకునే అవకాశం. దీనికోసం యుద్ధమేది? యుద్ధం అప్పుడప్పుడు ఎందుకు జరగదో తెలుసా? అయ్యలారా, అన్నలారా, మేధావులారా, యుద్ధం ఎందుకు జరగదంటే స్పష్టమైన రేఖ కనపడకపోవడం. స్పష్టమైన రేఖ ఎందుకు కనపడదో తెలుసా? పాలకవర్గమే ప్రతిఘాతుక విప్లవాన్ని సృష్టించడం, పాలకవర్గమే ప్రజా పోరాటంలాగా మనలోకి రావడం, పాలకవర్గమే అయోమయాన్ని సృష్టించడం. విప్లవం వేరు, ప్రతిఘాతుక విప్లవం వేరు. విప్లవం అంటే యుద్ధం అంటే మనం స్పష్టమైన గమ్యాన్ని పెట్టుకొని మన సర్వసైన్యాన్ని తయారు చేసి ఒక తాత్విక చింతనతో గమ్యం వైపు చేసే యుద్ధ రీతి. మరి ప్రతిఘాతుక విప్లవం అంటే పరిపాలించే పాలకుడే ప్రజల్లోకి ప్రవేశించి ఆ ప్రజల యొక్క వ్యక్తులని ప్రతిఘాతుకంగా మార్చడం, విప్లవాన్ని అంతం చేయడానికి ప్రతిఘాతుకంగా మారడం. అప్పుడు ఏమైందంటే మనకి స్పష్టంగా శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో కనపడడు. ఎవడు శత్రువు అర్థం కాదు, ఎవడు మిత్రుడో అర్థం కాదు. ఏ ఉద్యమంలో పాల్గొనాలనో తెలియదు, ఎటు పోరాటం చేయాలనో తెలియదు. అంత అయోమయం, అయోమయం జరుగుతూ ఉంటుంది. ఇక అయోమయానికి, గందరగోళానికి ఆస్కారం లేని స్పష్టత ఇవ్వడానికి 42% రిజర్వేషన్ల సాధనా కమిటీ చిరంజీవి గారి సంఘం నుంచి వస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ కలెక్టరు ప్రశాంతంగా మనవాళ్ళతో ఆడుకోకుండా, ఏంది సార్ మీకు ఈ యుద్ధం ఏంది, ఏంటి ఇది, వేస్తే ఫోను రాత్రి అర్ధరాత్రి దాకా 12 దాకా పనిచేయడం. కలెక్టర్లంతా విశ్రాంతి తీసుకుంటే రిటైర్ అయిన వ్యక్తులు, దేశంలో రిటైర్ అయిన కలెక్టర్లంతా విశ్రాంతి తీసుకుంటే చిరంజీవి గారు యుద్ధ రంగంలో ఉన్నాడు. వారికన్నా 10 సంవత్సరాలు పెద్ద ఈశ్వరయ్య గారు నేషనల్ యూనియన్ మినిస్టర్ హోదాలో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేసి బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, ఉత్తర భారతదేశంలో అనేక ప్రపంచానికే గుర్తు కూడా లేనటువంటి కులాలను తీసుకొచ్చి బీసీలో కలిపిన మహానుభావుడు. తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతా పర్యటించినటువంటి బీసీ కమిషన్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన పీడిత వర్గాల నుంచి చీఫ్ జస్టిస్గా హైకోర్టుకి న్యాయమూర్తిగా చేసిన ఈ వ్యక్తి బిల్స్ డ్రాఫ్ట్ చేసి ఆ డ్రాఫ్టింగ్ బిల్స్లో 9th షెడ్యూల్లో పెట్టమని ఒక మార్గనిర్దేశం చేసిన పాఠాన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తే 9th షెడ్యూల్ పోరాటం చేయకుండా ఉన్నావు కదా, నీ పరువు మొత్తం పోయింది ప్రపంచం ముందు. ఇదా నీ పోరాటం? అంటే ఈ మనిషి అంటే ఈశ్వరయ్య కాకుండా ఈశ్వర్ రెడ్డి అంటే వచ్చేటోడేమో మా దగ్గరికి. ఆయన గారు ఈశ్వరయ్య గారు కదా, బీసీ కులం కదా. అదే ఈశ్వరయ్య గారు ఏ అగ్రవర్ణంలోనో పుట్టినట్టయితే రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళకు దండం పెట్టి అయ్యా మీరేం చెప్తే అట్లింటా అనేటోడు. మరి అది లేదు కదా. నీకు సుదర్శన్ రెడ్డి కనపడతాడు. సుదర్శన్ రెడ్డిని తీసుకుపోయి ఉపరాష్ట్రపతిగా వీళ్ళ లక్ష్యం ఏంటి? ఒక చిత్తశుద్ధిని ఎట్లా శంకించాలో అర్థం చేసుకోవాలి మిత్రులారా. రేవంత్ రెడ్డిది ఏం తప్పు అని అంటారు. ఒక తప్పుల్ని క్లియర్ చేయడానికి ఒక క్యారెక్టరైజేషన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఏమైనా నేను అడుగుతున్నా, ఉపరాష్ట్రపతిగా రెడ్లు ఏమనుకున్నారంటే
రాష్ట్రపతిగా మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి ఎప్పుడో పోయిండు, కొత్త తరానికి తెలియదు. ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డిని పెట్టి ఆయన మళ్ళీ రాష్ట్రపతిని చేయాలని రెడ్లు కలలు కానీ ఢిల్లీ పోయిండు 4 సార్లు. మీరంతా ధర్నాలకు అనుకున్నారు, ధర్నాలకు కాదు, సుదర్శన్ రెడ్డిని ఒప్పియడానికి పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీ. ఆ సుదర్శన్ రెడ్డిని పెట్టేటప్పుడు నీకు ఏ చట్టం అడ్డుపడిందా మాకు ఇవ్వడానికి? ఈశ్వరయ్య గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పెట్టకపోవడానికి నీకు ఏ చట్టం అడ్డుపడది అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఏం అడ్డుపడింది? ఇప్పుడు నిన్ను శంకించవచ్చుగా, కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈశ్వరయ్య గారిని నువ్వు ప్రపోజ్ చేయడం లేదు, చేయలేకపోయినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు. కార్పొరేషన్ చైర్మన్లలో 70% రెడ్లకు ఇవ్వలేదు, ఇచ్చినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు. బలమైన మంత్రి పదవులు మొత్తం అగ్రకులాలకు ఇచ్చినావు కాబట్టి నిన్ను శంకిస్తున్నావు. రాష్ట్రంలో బడ్జెట్ మొత్తం దోసి అగ్రకులాలకు పెడుతున్నావు కాబట్టి రేవంత్ రెడ్డిని శంకిస్తున్నావు. రాష్ట్రంలో పదవులు, సంపద, రాజ్యం, భూమి, అధికారులు, ఐఏఎస్ అధికారులు సమస్తని బ్యూరోక్రసీ పటాలం మొత్తం రెడ్డి అగ్రకుల భూస్వాముల చేతిలో పెట్టినావు కాబట్టి నీది జీవో ఇయ్యడం, 9th జీవో ఇయ్యడం పచ్చి డ్రామా అని నిన్ను శంకించడం జరుగుతుంది ఈ వేదిక నుంచి. శంకిస్తున్నాం అంటే నీకు డ్రామా అని అర్థం. అందుకని ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే అభినందన. నిన్న జాయింట్ యాక్షన్ కమిటీది ఏర్పడింది, అభినందించాలి. పక్క ఉద్యమాలు ఏమైనా పుడితే అభినందించాల్సిందే. దాసు సురేష్ ఇక్కడి నుంచి నా కబురు తీసుకొని పోవాలి వాళ్ళ దగ్గరికి. నిన్ను అభినందిస్తాను, కానీ మీ ఇద్దరు యుద్ధమో దౌత్యమో ఏం చేస్తారో చేయండి. డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. డిసెంబర్లో 1-2 నెలల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 30 రోజుల్లో ఈ చట్టానికి సంబంధించిన సమస్త ఏర్పాట్లు చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీ తిరగాల, ఓన్లీ ఫర్ 42 రిజర్వేషన్స్ కోసం. ఇక్కడి నుంచి ప్రయాణం. ఈ తెలంగాణ ఉద్యమం అయితే పలా చప్పట్లు కొట్టేటోళ్ళం, ఇది కాదుగా. ఈలలు, పాటలు, ఎగిరి దూకుడు, గజ్జలు కట్టడు మామూలుగా ఉండకపోయేది. ఇది మరి మంది కదా. అందుకని నేనేమంటున్నానంటే మిత్రులారా, ఇక్కడ పోరాటం ఇది నాది ఉపన్యాసం కాదు, నిజాన్ని నా బిడ్డలతో, నా అన్నలతో, నా తండ్రులతో, నా అయ్యలతో మాట్లాడుకుంటున్నా, నిజం మాట్లాడుతున్నా మీతో. నిద్ర ఎట్లా పడుతుందన్నా? 42% రిజర్వేషన్స్ సాధించకుండా 42 నుంచి రేపు కులగణన జరిగితే 56% రిజర్వేషన్స్ సాధించకుండా మనం నిద్రపోతే మనంత ద్రోహులు ఇంకొకళ్ళు లేడు భూమండలం మీద. చెప్పండి గ్రామాలకి. 56% రిజర్వేషన్స్ కానీ మన బీసీ వర్గాలకు వస్తే, 22% రిజర్వేషన్స్ కానీ ఎస్సీలకు వస్తే, 12% రిజర్వేషన్స్ కానీ ఎస్టీలకు వస్తే తెలంగాణ ఉద్యమం కన్నా కోటాను కోట్ల రెట్లు లాభం అని గ్రామ స్థాయికి పోయి చెప్పి విప్లవాన్ని లేపుతాం. ఆ విప్లవాన్ని లేపడానికే 42% రిజర్వేషన్ల సాధన కమిటీ రేపు తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లా రథయాత్ర వేసుకొని తిరగడానికి ఈ వేదిక మీద ఉన్న నాయకులు సిద్ధం కాబట్టి. అందుకని నేనేమంటానంటే, నిన్న ఏర్పడ్డ సంఘ నేతల్ని మనందరం సోదరులం. మాకన్నా మీ బీసీల కోసం పోరాడిన ఎల్డర్స్ మీరిద్దరు కాబట్టి నరేంద్ర మోడీని కౌగిలించుకొని ప్రేమగా ఇద్దరు కలిసి గంటల తరబడి మాట్లాడగలిగే చనువున్న నరేంద్ర మోడీతో 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి ఆర్ కృష్ణయ్య చరితార్థుడు కావాలని కోరుకుంటాను ఈ వేదిక నుంచి. ఎందుకో ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు, మామూలు వ్యక్తి కాదు. 140 కోట్ల మంది జనంలో 540 మందే పార్లమెంట్లో పోయేది. ఆ 540లో ఆర్ కృష్ణయ్య ఒకడు, మామూలు మనిషి. ఇది అట్లా చరిత్రలో నిలబడాలి. రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన రేవంత్ రెడ్డిని ఒప్పించి వారానికి ఒకసారి ఢిల్లీ తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టించే పోరాటాన్ని మొదలు పెట్టాలి. వాళ్ళిద్దరూ ఆ పని చేస్తుంటే మేము త్రిశూలాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం రాష్ట్రం అంతా. త్రిశూలాలు పడి ఈశ్వరులాగానే కనపడతాం, కానీ చేతులు త్రిశూలం ఉంటుంది. 3 కోణాలు దేనికి? 3 పార్టీల గుండెల గుచ్చడానికి. అదే యుద్ధం జరగబోతుంది భవిష్యత్తులో. అందుకని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కన్నా 100 రెట్ల ఉద్యమం చేయాల్సినటువంటి అర్హత కలిగిన ఇది రిజర్వేషన్ల ఉద్యమం. ఈ ఉద్యమం 70 సంవత్సరాల క్రితం తమిళనాడులో ప్రారంభమైంది. మనకి ఈ ఆల్టికి అర్థం కావటలే.
కాబట్టి తమిళనాడులో మన వర్గాలు రాజ్యాన్ని వెళ్తానే అక్కడ స్థానిక సంస్థల్లో ఏం జరిగిందో తెలుసా? అక్కడ స్థానిక సంస్థల్లో బీసీలే అన్నిటి పోటీ చేసి ఒక 5ో 10ో ఉంటే ఆ బోటి పేగులు ఇసిరేసినట్టు ఇసిరేస్తారట అగ్ర కులాలకి. బతుకంట పోండి అని. బోటి పేగులు కూడా ఇంకా అంతకా. అందుకని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి చదువుకున్న యువకుడు, ప్రతి చదువుకున్న వికాసం ఉన్న యువకుడు అందరం బీసీల రిజర్వేషన్ని సాధించే పోరాటం. అయ్యా మళ్ళీ చెప్తున్నా, ఈ వేదిక మీద మిత్రులందరికీ, అక్కడ కూర్చున్న మిత్రులందరికీ మళ్ళీ చెప్తున్నా, 90లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీదనే బీసీ యువకులు రోడ్ల మీదకి వచ్చారు. 10ల సంఖ్యలోనే రోడ్ల మీదకి వచ్చారు. మండల్ కమిషన్ టైంలో 10ల సంఖ్యలోనే, మొత్తం కలిపితే 100ల సంఖ్యలు కూడా రోడ్డు మీదకి రాలే. మనకి జీవితాన్ని ప్రసాదించిన మండల్ కమిషన్ ఈ భూమి మీద 2000 సంవత్సరాల తర్వాత బీసీల జీవితం మార్చడానికి వచ్చిన మండల్ కమిషన్ పోరాటంలో బీసీలం 10 మంది కూడా పాల్గొనలే. అది ఆనాడు జరిగిన మోసం. ఆనాడు మన చట్టానికి మనమే చేసిన మోసం. కానీ ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ బీసీల ఉద్యమం నడుస్తున్నది 42%. ఈరోజు కూడా మనం పాల్గొనకపోతే, అయ్యా కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం దయచేసి ఒక 10 నిమిషాలు ప్లీజ్. నేను చాలా మెయిన్ డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చాను, నాది ఉపన్యాసం కాదు మిత్రులారా. దయచేసి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్సీలో బీసీలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినట్టు కనపడింది. అర్థం చేసుకుంటున్నారా? తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎన్ని లక్షల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణని బంద్ చేసినట్టుగా, తెలంగాణ అగ్రగుండం మారినట్టుగా ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? మరి ఆడున్నది ఉద్యమం? ఎక్కడ పోయారు నాయకులు? పెద్ద నాయకులు, మీ శ్రేణులు, మీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో 10,000 గ్రామాలలో, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో, 100 పట్టణాల్లో ఏ షాపు బంద్ అయింది? ఎక్కడ రోడ్డు మీద ధర్నా జరిగింది? తెలవదా? గవర్నమెంట్కి మెజర్స్ లేవా? దానికి కొలమానాలు లేవా? ఆ లెక్క తారుమారు చేయడానికే యుద్ధం ప్రారంభమైంది. రేపు చిరంజీవి గారు ప్రకటించినట్టుగా 23, 24 మనకు పండుగలు అంటే విపరీతమైన పిచ్చి కదా, మరి దీపావళి దాటాలన్నారు. దీపావళి ఎట్లా, ఇంకా దసరా పోయింది నయం, దీపావళి అయింది. ఇప్పుడు దీపావళి కాగానే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. బలమైన భవిష్య కార్యాచరణ ఆ రోజు ప్రకటించబోతున్నాం. ఆ కార్యాచరణను ప్రకటించి అక్కడ నుంచి యాత్ర చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారి నాయకత్వంలో మేమందరం కలిసి 33 జిల్లాలలో పర్యటన చేసి ప్రజలకు సమావేశం చేసి మేము నిధులు పట్టుకుంటాం. ఆ కృష్ణయ్య గారు, జాదవ్ శ్రీనివాసరావు గారు వాళ్ళ నిధులు స్నేహితులైనటువంటి నరేంద్ర మోడీని, రేవంత్ రెడ్డిని ఒప్పించి 5 షెడ్యూల్ దౌత్యం కోసం మీరు పనిచేయాలనుకుంటున్నారు. ఈ జాగ్రత్త పోరాటం తెలంగాణ ఉద్యమానికి పోరాటం ఇంకోటో తెలంగాణ ఉద్యమానికి మనకి ఎవరు రాడాలి? మన కోదండరామిరెడ్డి, శ్రీనివాసులు ఎవరు రాడు? మనమే పోరాడాలి. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి బహిరంగమైన ఉపన్యాసాలు ఇచ్చి కోట్ల మంది బదలు రోడ్ల మీద చేసిరు. చివరికి చిప్పగా చేసి తెలంగాణ. ఇప్పుడు మన ఉద్యమాన్ని మనమే సృష్టించుకోవాలి. 47 నుంచి 52 దాకా పెంచుకోవాలి. ఆ రిజర్వేషన్స్ లో ఎంపీసీ, పోస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇంతవరకు చట్టసభల ముఖాలు చూడాలి, స్థానిక సంస్థల ముఖాలు చూడాలి. ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. ప్రధాన సరళంలో అడుగు పెట్టాలి.
ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు డెమోక్రసీ సమస్య అయినప్పుడు మనం మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా పెట్టుకోవాలి. చిరంజీవి గారు రచించిన పుస్తకంలో బీసీలలో కూడా బలమైనటువంటి కులాలు బీసీలలో ఉన్నటువంటి రిజర్వేషన్లని ఉమ్మడిగా ఇస్తే ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారు ప్రతిపాదించారు ఒక ప్రజాస్వామ్యానికి ప్రతీకగా రాశారు. అందుకని నేను కూడా మొన్న ఒక సందర్భంలో కాపుల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. మున్నూరు కాపుల గురించి. ఇక్కడ రాజు ఉన్నాడు, మన మిత్రుడు రాజు అన్నగారు, మీరు సహృదయంతో నన్ను స్వీకరించాలి. దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీరు నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మొత్తం మున్నూరు కాపులలో ఎక్కువ రిజర్వేషన్స్ని అనుభవించిన డేటా ఆధారంగా ఉంది. మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం. మున్నూరు కాపులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై పోరాడాలని కోరుతున్నాను. కాకపోతే ఇప్పుడు ఎక్కువ రిజర్వేషన్స్ అందుకుంటారు కాబట్టి ఇది డెమోక్రటైజ్ కావాలంటే ఎంబీసీలను కూడా లోపలికి తీసుకొని అన్ని కులాలని లోపలికి తీసుకొని అందరికీ భాగస్వాములు అయ్యేటువంటి ఉద్యమాన్ని చేయాలనే మొన్న మాట్లాడటం జరిగింది. మీరేదైనా హృదయం బాధపడితే నేను క్షంతవ్యుడిని కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంగా మొత్తంగా ఈ ఉద్యమాన్ని పదునైన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఉద్యమంగా సాధించుకుంటే మనం 52% దాకా రిజర్వేషన్ తెచ్చుకోవచ్చు. ఎస్సీలకి 15 నుంచి 21, 22 దాకా పోయే అవకాశం ఉంది. రేపు జనాభా లెక్కలు వస్తే 7 నుంచి 10, 11 దాకా పోయే అవకాశం ఉంది ఎస్టీలకి. రేపు 42 సాధిస్తే ఆ వర్గాలను కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా కలుపుకొని మొత్తం వర్గాలు కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి 90% రిజర్వేషన్లు సాధిస్తే సాధించిన తెల్లారే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పట్టుకుంటాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకుంటే అయిపోయా, పని అంతా అయిపోయా. అది కదా చేయాల్సిన పని, అది కదా మన పోరాటం, అది కదా ఆత్మగౌరవం. అందుకని ఈ దిశగా ప్రతి కార్యకర్త, ప్రతి మిత్రుడు ఆలోచించాలి. ఈ మహోద్యమంలో పాల్గొనడమే నిజమైన అసలైన ధర్మం అని భావిస్తూ ఈశ్వరయ్య గారు మనకి పోరాట రూపాన్ని, పోరాట ధర్మాన్ని ఎట్లా టెక్నికల్గా, సాంకేతికంగా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలని మనం ఎట్లా పోరాడాలనో మా అందరికీ స్పష్టమైన మార్గాన్ని ఈశ్వరయ్య గారు ఇవ్వాలని వారిని 2 చేతులతో కోరుతూ ఉన్నాను. అన్న థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చి